మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం మధ్యలో మాట, నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను అని చెప్తున్న ప్రభు, గొప్ప చేయబడడం అంత ముఖ్యమా అని చూసినట్లయితే అవును. ఈ లోకంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గొప్పగా కనిపించాలని ప్రయాసపడేవారు మనకు కనబడుతూనే ఉంటారు. అయితే ఏమీ లేకపోయినప్పటికీ గొప్పగా కనిపించాలని ప్రయత్నం చేయడమే డంబము అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం మనం శ్రద్ధగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాట యెహోషువను గూర్చి ప్రభువే సెలవిస్తున్నారు. నేను నిన్ను గొప్ప చేస్తున్నాను యెహోషువ. నిన్ను ఎవరెవరైతే అవమానించారో, ఎవరెవరైతే నిన్ను అణిచివేశారో, ఎవరెవరైతే నిన్ను తృణీకరించారో, నీ కనీస విలువ లేకుండా చూస్తున్నారో అటువంటి వారి యొద్ద నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాను. అయితే యెహోషువ ఆ వాగ్దానాన్ని ప్రభు యొద్ద నుండి పొందుకోవడానికి గల మూల కారణం ఏదనగా, ఇజ్రాయేలుని నడిపిస్తున్నటువంటి నాయకుడు మోషే మరణించాడు. ప్రభు చెప్పారు మోషేకి, మోషే నీ తర్వాత ఈ జనులను నడిపించడానికి నాయకుడిగా నేను యెహోషువను ఎన్నుకున్నాను, అతనికి ధర్మశాస్త్ర విధులనన్నీ నేర్పించు అని మోషేకి ప్రభు సెలవిచ్చారు. మోషే ముందే తెలియచేశారు, నా తర్వాత నాయకుడు యెహోషువ అని. జనులందరూ సరేలే తర్వాత నాయకుడు కదా అని అనుకున్నారు. ఆ మాట చెప్పిన కొన్ని దినములకు మోషే మహిమలోకి ప్రవేశించారు. ఆ పిమ్మట యెహోషువ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత వారి చుట్టూ ఉన్నవారు, ఎరా యెహోషువ ఏంటి సంగతి అని అపహాస్యంగా, ఎప్పుడు మాట్లాడే విధంగా, ఏంట్రా ఇటొచ్చావు అని అవమానకరంగా, ఇప్పుడు నువ్వు చెప్తే మేము చేయాలా, మాకంటే చిన్నవాడవు, నీ వయసు మాకంటే పెద్దదా, నీకే అనుభవం ఉంది, నీ ద్వారా దేవుడు ఏం జరిగించాడు, నిన్ను అసలు దేవుడు ఎన్నుకున్నాడా అని యెహోషువని అవమానకరంగా కించపరుస్తూ మాట వినకుండా, యెహోషువని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. జాషువా నిజమే, మోషే అంత గొప్పవాడిని నేను కాదు, నా ఆత్మీయ నాయకుడి కంటే మించిన వాడను నేను కాను, అయితే మిమ్మల్ని నడిపించడానికి కనీస విధేయత అవసరం ఉంది కదా, నన్ను నడిపించమని ప్రభు చెప్పినప్పుడు వెళ్దాం పదండి అన్నప్పుడు మీరు లోబడి నడిచినట్లయితే బాగుండే మాట. కానీ నిజమేనా, ఆ మార్గంలోనే వెళ్ళాలా, నువ్వు సరిగ్గా విన్నావా, నువ్వు సరిగ్గా ప్రార్థన చేసావా, నిజంగా నీకు ఆ అర్హత ఉందా, నీకు ఆ అభిషేకం ఉందా అని వ్యతిరేకిస్తూ మాటి మాటికి అవమానపరుస్తూ ఉండగా యెహోషువ పరిస్థితి వ్యక్తిగతంగా ఆత్మీయంగా చాలా కృషించిపోతూ నలిగిపోతూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన ప్రభు అంటున్నారు, జాషువా ఇక నువ్వు కుమిలిపోయింది చాలు, ఇప్పుడు వరకు నువ్వు అవమానాలు పడింది చాలు, ఇక ఇప్పుడు వరకు నీవు నిందలు అనుభవించింది చాలు, నేడు నిన్ను వారి అందరి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టేదను, ఇప్పుడే నేను అది ప్రారంభిస్తున్నాను. జాషువా అనుకున్నాడు, గొప్ప చేయ మొదలు పెట్టడం అంటే ఏం చేస్తారో ప్రభు అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ వారి ఎదుటికి ఒక గొప్ప సమస్యను తీసుకొచ్చారు ప్రభు. ఏ సమస్య కూడా దేవుని అనుమతి లేకుండా మన ఎదుటకు రానే రాదు. ఇజ్రాయేలీలు యెహోషువ మాట విని మౌనంగా వెళ్ళినట్లయితే వాళ్ళకి కొంచెం ప్రయాస తగ్గి ఉండొచ్చు, వారికి కొంచెం సమయం కుదించబడి ఉండొచ్చు. అయితే వారి ఎదుటకు యొర్దాను నది అనేటువంటి వ్యతిరేకత, శ్రమానుభవం వారికి ఎదురైంది. వారు నిలిచిపోయారు, జాషువా వైపు చూస్తున్నారు. ఇప్పుడేం చేస్తావు నువ్వు, ఈ మార్గంలో వెళ్దాం పద అని మమ్మల్ని తీసుకొని వచ్చావు, ఇప్పుడు యొర్దాను నది అడ్డు వచ్చింది, మమ్మల్ని ఈ నదిలో చంపేద్దాం అనుకుంటున్నావా, ఇక్కడతో మా జీవితాలను ముగించేద్దాం అనుకుంటున్నావా, నీవే భక్తుడివో నీవేం నాయకుడివో అని అవమానిస్తున్నారు అప్పటికీ. అయితే యెహోషువ మౌనంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా
ఇన్ని అవమానాల్లో నేను ఈ నాయకత్వాన్ని, ఈ సేవా విధానాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్ళలేను, నేను ఈ నాయకత్వానికి అర్హుడను కాను, నీ సేవ చేయడానికి, నీ పరిచర్య చేయడానికి నేను యోగ్యుడను కాను అని యెహోషువ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, జాషువా భయపడకు, నేడు అనగా ఈరోజు వారందరి కనుల ఎదురుగా నిన్ను గొప్ప చేస్తున్నాను. ప్రభువా ఏం చేస్తున్నారు? లే, నీ నడుము కట్టుకో, యోర్దాను నది అడ్డుగా ఉంది కదా, యోర్దాను నది ఎదురుగా సర్వ సమాజం నిలబడండి. నిబంధన మందస్సమును మోస్తున్నటువంటి యాజకులను నీ ముందర వెళ్ళమని చెప్పు. నీ మాట చొప్పున వారు అడుగు వేస్తారు. వారు అడుగు వేసిన పిమ్మట ఏం జరుగుతుందో నువ్వే చూడు అని జాషువాకి ప్రభు సెలవిచ్చారు. యెహోషువ మాట విని, సర్వ సమాజమా దయచేసి ఒక్కసారి నా మాట వినండి, బ్రతిమాలుకుంటున్నాడు. మరి ఎవరు మాట వినట్లేదు. యెహోషువ నాయకుడైనప్పటికీ, దేవుని చేత అభిషేకించబడిన వాడే అయినప్పటికీ, దేవుని నడిపింపులో నడుస్తున్న వాడే అయినప్పటికీ, దేవుని ఆజ్ఞానుసారంగా భక్తిగా యథార్థంగా నీతిమత్వంతో ప్రేమతో ముందుకు నడిపిస్తూ ఉన్నప్పటికీ వారు మాట విననొల్లని వారుగా ఉన్నారు. సృష్టికర్త అయినటువంటి ప్రభువుకే వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యతిరేక జనులు, సనుక్కున్నటువంటి జనులు జాషువాను వ్యతిరేకించడం పెద్ద విషయం కానీ కాదు. అయితే బ్రతిమాలుకున్నాడు, ఒక్కసారి రండి, మనం యోర్దాను నది యొద్దకు రమ్మని ప్రభు సెలవిచ్చారు. యోర్దాను నదికి యాజకులు ముందడుగు వేయాలని చెప్పారు అని వారందరిని తీసుకుని వచ్చారు. వారందరూ వింతగా, ఇప్పుడు ఈ భక్తుడు ఏం చేస్తాడో, ఏదో ప్రార్థన వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చాడు, ఇక్కడ నుంచోమన్నాడు. యోర్దాను నది ఎదురుగా అడ్డుగా ఉంటే ఎలా వెళ్తాం మనం, మన దగ్గర ఏ సదుపాయం లేదే అని ఆలోచిస్తూ ఉన్నారు. యాజకులకు సెలవిచ్చాడు, యాజకులారా మొదట మీరు మందస్సమును మోస్తూ ఆ నదిలోకి అడుగు పెట్టండి అన్నాడు. వారు అడుగు పెట్టారు. అక్కడ జరిగినటువంటి విషయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచును. చదివినటువంటి వాక్య భాగంలో యాజకులు ఎప్పుడైతే యోర్దాను నదిలోకి అడుగు పెట్టారో, ఆ యోర్దాను నది ఎగువ నుంచి పారుతున్నటువంటి నది ఏకరాశిగా నిలిచిపోయింది. వారందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యం? మా ప్రారంభ దశలో ఇంచుమించుగా 39 సంవత్సరాల క్రితం మేము ఈ అనుభవాన్ని చూసాం. మా నాయకుడైనటువంటి మోషే ద్వారా ఈ గొప్ప అద్భుతమును మేము చూసాం. ఎర్ర సముద్రం దగ్గర ఆ ఎర్ర సముద్రం మా ఎదుట ఏకరాశిగా గోడవలే నిలిచిపోయింది, మాకు ఆరిన నేలగా మార్చబడిపోయింది. ఆ నాయకుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యం ఇక ఎవరు చేయలేరు అని అనుకున్నాం. కానీ నేడు మాకంటే చిన్నవాడు, మాకంటే అల్పుడు, మాకంటే ఆత్మజ్ఞానం లేనివాడు, మాకంటే వాక్య జ్ఞానం లేనివాడు, మాకున్న అనుభవాలు లేనివాడు, వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఈ బాలుడు, ఈ యవ్వనస్తుడు, ఈ యెహోషువ ద్వారా దేవుడు ఇంత గొప్ప భీకర కార్యమును జరిగించాడని యెహోషువను చూసి ఆశ్చర్యపోయారు. దేవుడు తన పట్ల జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని, భీకర కార్యాన్ని బట్టి యెహోషువకు భయపడడం ప్రారంభించారు. ఇక్కడ మనం చూస్తాం 4వ అధ్యాయము 14వ వచనంలో, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరిచిరి. యెహోషువకు అప్పటి వరకు గౌరవం లేదు, యెహోషువకు అప్పటి వరకు మర్యాద లేదు, యెహోషువకు అప్పటి వరకు విలువే లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు యెహోషువ ద్వారా ఒక భీకర కార్యమును జరిగించాడో, నాట నుండి యెహోషువ తన జీవితాన్ని, తన శ్వాసను, తన పరిచర్ను ముగించేంత వరకు అదే గౌరవం, అదే మర్యాద, అదే విధేయత, అదే వినయం జాషువ పట్ల సర్వ సమాజము కలిగి ఉన్నారు. కారణం యెహోషువకు దేవుడు తోడుగా ఉండే చేత. ఒకే ఒక్క కారణం. ప్రారంభంలో చెప్పాడు దేవుడు మోషేకి తోడుగా ఉన్నట్లు, జాషువ నేను నీకు తోడుగా ఉంటాను. ఆ ఒక్క వాగ్దానాన్ని పట్టుకున్నాడు జాషువ. ప్రభువా, ఇంత వ్యతిరేకతలో, ఇంత అవమానాల మధ్య నేను నాయకుడిగా ఉన్నప్పటికీ కనీసం విలువ, గౌరవం, మర్యాద, కనిపిస్తే వందనాలు చెప్పడానికి ఎలా ఉన్నావు అని అనడానికి కూడా జనులు శాసించట్లేదు. అటువంటి కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదు. నేను నాయకుడిగా ఉండడానికి అనర్హుడిని ప్రభువా అని మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, మరి మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు.
నాకు నువ్వు తోడుగా ఉంటే ఇటువంటి అవమానాలు నిందలు ఎందుకు వస్తున్నాయి ప్రభువా? మనము కూడా కొన్నిసార్లు దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. చేయవలసినటువంటి కర్తవ్యం మధ్యలో నిలిచిపోయి ఉండొచ్చు, చదువుల్లో జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, ప్రతి ఆలోచన విఫలమవుతూ ఉండొచ్చు, ప్రతి కార్యము నష్టాన్ని గురి చేస్తూ ఉండొచ్చు. కానీ వాగ్దానం ఉంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను వానిని ఆదరించేదను, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను కాపాడువాడను నేనే, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించకుండా నీ చుట్టూ అగ్ని కోటగా ఉండువాడను నేనే, నా కౌగిల్లో నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడను నేనే, పక్షిరాజు తన బిడ్డలను రెక్కల మీద ఎత్తుకొని పోవునట్లుగా మిమ్మల్ని ఎత్తుకొని క్షేమంగా నడిపించువాడను నేనే, నీ మార్గానికి దీపము నేనే, తిన్నని త్రోవలు నడిపించువాడను నేనే, చేయి పట్టి సర్వసత్యంలో నడిపించువాడను నేనే అని ఎన్నో వాగ్దానాలు మనం పొందుకొని ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ వాగ్దానం ఏమైంది ప్రభువా అని మనం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు సెలవిస్తున్నారు, మీ వాగ్దానం మీ పట్ల నెరవేర్చడానికి నేను సమర్థుడను, శక్తిమంతుడను. జాషువా ఈ అనుభవంలో నడిపించబడడానికి గల మూల కారణం ఏదనగా జాషువా యొక్క ఆధ్యాత్మిక స్థితి, తన వ్యక్తిగత సాక్ష్యం, తనకంటూ ఒక ప్రతిష్టత, తనకంటూ ఒక ధైర్యము, తనకంటూ ఒక ఉద్యమం రగలడానికే జాషువాని దేవుడు ఈ మార్గంలో నడిపించాడు. మోషే చనిపోయిన వెంటనే జాషువాని దేవుడు గొప్ప చేయొచ్చు, కానీ జాషువాకి విలువ లేదు, నేను తోడుగా లేకపోతే నీకు విలువ లేదు జాషువా అన్న సంగతి జాషువాకు అర్థమవునట్లుగా చేశాడు. జాషువా ప్రార్థిస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు, జాషువా నేను నీకు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు, నేను నీకు తోడుగా ఉంటే వారందరూ ఏ విధంగా నేను గణపరుస్తారో నీకు చూపిస్తాను అని యెహోషువాకి నాడు ప్రభు తోడుగా ఉండే యొర్దాను నదిని పాయలుగా చేసి వారి కనులెదుట గొప్ప భీకర కార్యమును ప్రభు జరిగించారు. ఆ కార్యము చేత యెహోషువాకు భయపడి యెహోషువాను గౌరవించి మోషేకు భయపడినట్లుగా యెహోషువాకు భయపడడం జనులు ప్రారంభించారు. జాషువా చూసావా, నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటే ఎట్లా ఉండిద్దో, నేను తోడుగా లేకపోతే ముందుకు సాగడం అసంభవం, దుర్లభం, జయాన్ని చవి చూడడం కూడా అసాధ్యం అని జాషువాకు అర్థవంతంగా అనుభవాల్లో పాఠాలు నేర్పిస్తూ ప్రభువు నడిపించారు. అందుకే అంటారు తన చివరి దశలో, అవసాన కాలంలో, ఇజ్రాయేలులారా మీరు ఎవరిని పూజిస్తారు? ఇదిగో నాకైతే నాడు తోడుగా ఉండి నా పక్షమున నా ద్వారా భీకర కార్యములు జరిగించి మీ ఎదుట నన్ను గొప్ప చేసినటువంటి నా ప్రభు అయినటువంటి యెహోవాను మాత్రమే ఆరాధిస్తాను. నేను మాత్రమే కాదు, నా కుటుంబీకులు అందరూ కూడా ఆయనను మాత్రమే సేవిస్తాం. మరి మీరు ఎవరిని సేవిస్తారు? నాకు కలిగించినటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు, పాఠాలు నన్ను ఈ స్థాయిలో దేవుని కొరకు స్థిరమైన విశ్వాసంలో నిలబడినట్లుగా చేసినాయి. మరి మీరు ఆ అనుభవమును నేర్చుకుని ఉన్నారా? మీరు కూడా ఇట్టే సాక్ష్యమును కలిగి ఉన్నారా? దేవుని కొరకు చివరి దశ వరకు సేవకులుగా ఉండడానికి, ఆయనను అనుసరించడానికి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడానికి మీరు ముందడుగు వేయగలరా అని జాషువా తన అవసాన కాలంలో ధైర్యంగా, గంభీరంగా చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, ప్రభు మనకు తోడుగా ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మరో మలుపు త్రిప్పబడతాయి. అనుకున్నవి, ఊహించినవి, మనకు నష్టాన్ని కలిగిస్తున్నవి సమస్తమును అణిచివేయబడతాయి. అప్పటి వరకు ఎగసి పడుతూ నాలోకి అడుగు పెడితే మిమ్మును నేను ముంచివేస్తానని భయభ్రాంతులకు గురి చేసినటువంటి యొర్దాను నది దేవుడు తోడుగా ఉన్న వెంటనే నది పాయలుగా మార్చబడింది. ఈ వాక్యం వింటున్నటువంటి నీతో ప్రభు సెలవిస్తున్నారు, ఏ పరిస్థితుల మధ్య వాగ్దానం ఉన్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, యథార్థంగా ఉన్నప్పటికీ, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పటికీ సమస్యల వలయంలో చిక్కుబడి ఉన్నారా? ప్రభు సెలవిస్తున్నారు, నేను వారి కనులెదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాను. ఎవరెవరైతే అపహాస్యం చేశారో, ఎవరెవరైతే తృణీకరించారో, ఎవరెవరైతే అవమానించారో, ఎవరెవరైతే నీకు విలువ లేదు అన్నారో, నువ్వు ఎందుకు పనికిరావన్నారో, వారి ఎదుటే నీకు నేను తోడుగా ఉంటే ఏ విధంగా హెచ్చిస్తాను, ఏ విధంగా గణపరుస్తాను, ఏ స్థాయిలో నిలబెడతాను, ఏ ఉన్నత శిఖరాలను ఎక్కింప చేస్తాను అని వారి కనుదట నేను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ప్రభు ఎప్పుడు తన ప్రజలను ఉన్నతంగా నిలబెట్టాలని కోరుకుంటాడు. ఎక్కడ అవమానానికి గురి చేసి నిరాశ నిస్పృహలో కృంగిపోయే విధంగా ఆయన ఎన్నటికీ ఉంచడు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దావీదును అన్నారు సౌలు రాజు,
నువ్వు బాలుడురా, నువ్వేం చేస్తావు? నేను గొప్ప రాజుని, నేనే గొల్యాతుకు భయపడిపోతున్నాను, నువ్వేం చేయగలవు? అయ్యా, నేను బాలుడినే, కానీ నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నందుకు నేను ఎలుగుబంటిని సింహములను చీల్చి గొర్రెలను రక్షించిన వాడను. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను ఒకసారి నమ్మండి అని దావీదు సౌలు రాజు దగ్గర విన్నపం చేసుకున్నాడు. గొల్యాతు జనులందరినీ భయపెడుతూ ఉంటే, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే, మిమ్మల్ని అంతం చేసి మిమ్మల్ని అందరినీ నా బానిసలుగా చేసుకుంటానని ఆందోళన పరుస్తూ ఉంటే, దావీదు ఆ మాటలు విని నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ వ్యతిరేకస్తులని జయించడానికి నాకు సామర్థ్యత ఉన్నది అని విశ్వాసంతో గొల్యాతును జయించడానికి యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాడు. నిజమే, అడుగు ఎప్పుడైతే దావీదు పెట్టాడో గొల్యాతు అనుకున్నాడు, ఈ బాలుడు నన్నేమి చేయగలడు అని. కానీ దేవుడు తోడుగా ఉండి దేవుని హస్తాన్ని పట్టుకొని దేవుని అడుగుజాల్లో నడుస్తూ దేవుని చేత ఆ యుద్ధ రంగంలోకి అడుగుపెట్టినటువంటి దావీదు యుద్ధంలో జయమును చూస్తున్నాడు అన్న సంగతి గొల్యాతు గుర్తించలేకపోయాడు. ప్రభువు తోడుగా ఉంటే ఎంత అవమానాలకు గురైనా, ఎంత దిగజారిన పరిస్థితిలో ఉన్నా, ఎన్ని నష్టాల్లో ఉన్నా, ఎంత కరువులో ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తుల విషయాల్లో అవమానాలు పాలైన, బంధువులు రక్త సంబంధికుల విషయంలో ఎంత నిష్ఠురతకు, ఎంత అవమానానికి, ఎంత తృణీకరానికి గురైనప్పటికీ దేవుడు వారందరి కనులెదుట గొప్ప చేస్తాడు. దావీదును అవమానపరిచినటువంటి, నీకు ఎన్నిక లేదు, నువ్వు బాలుడు, నువ్వు చేయలేవు అన్న సౌలు రాజు ఎదుట మరియు అతని సహోదరులు, అరే నువ్వు ఇటెందుకు వచ్చావు తమ్ముడు, ఇట్లాంటి ప్రాంతం నువ్వెందుకు వచ్చావు, యుద్ధ రంగంలోకి నీకేం పని, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో, నీ పని నువ్వు చేసుకో అని అవమానపరిచి తృణీకరించినటువంటి అనల ఎదుట దేవుడు దావీదును గొప్ప చేశాడు. నువ్వు నీ అన్నలకు భోజనం ఇవ్వడానికి పనికొస్తావు, నువ్వు ఇక దానికి మించి దేనికి పనికిరావు, నీకు గొర్రెలు కాయడం కూడా చేత కాదు అని అతనికి గొర్రెలు మాత్రం కొనిచ్చి వాళ్ళ అన్నలను మంచిగా చదివించి మంచి గవర్నమెంట్ జాబ్లో వచ్చేలాగా ప్రోత్సాహపరిచినటువంటి తండ్రి ఎదుట దావీదును దేవుడు గొప్ప చేశాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలను గొప్ప చేయడానికే ఇష్టపడతాడు. అవమానాలు పడి, నిందలు పడి, అపజయాలు పాలై ప్రతి ప్రయత్నంలో విఫలమైపోతూ ఉండడం దేవుని చిత్తం కానే కాదు. యోర్దాను నది సాతాను శ్రమలకు శోధనలకు సాదృశ్యం, గొల్యాతు శ్రమలకు శోధనలకు సాదృశ్యం. వీటన్నిటిని జయించడానికి ఒకే ఒక హేతువు, ప్రభువా నన్ను గొప్ప చేస్తానని, నువ్వు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చువా అని వారు ప్రార్థన చేసుకొని ముందడుగు వేయుట చేత. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఏలియా మరియు ఎలీషా. ఏలియాకు ప్రభు చెప్పారు, ఏలియా ఇక నీ సమయం అయిపోయింది, నేను నిన్ను నా రాజ్యంలోకి తీసుకుని పోతున్నాను, నీ కొరకు నేను అగ్నిరథంలో పంపిస్తున్నాను, ఇక నువ్వు ఈ భూలోకంలో ఉండవు, నీ తర్వాత నీ కుమారుగా ప్రవక్తగా ఉండడానికి నేను ఎలీషాను ఎన్నుకున్నాను, నీవు అతనికి నేర్పించు అని ప్రభు ఏలియాకు సెలవిచ్చారు. అప్పటి వరకు ఏలియా దగ్గర పనివాడిగా ఉన్నటువంటి ఎలీషా ఏలియా భోజనం చేస్తే నీళ్ళు పోస్తూ ఉన్నాడు, చేతులు తుడుచుకోవడానికి కండువా ఇస్తున్నాడు, ప్రక్కనే నడుస్తున్నాడు, ఏలియాకి ఏది కావాలంటే అది చేస్తున్నాడు. మరియు ఎలీషాతో పాటు ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. వారందరూ ఎప్పుడు అరే ఎలీషా అని అంటున్నారు, మనందరం ఒకటే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ ప్రభు చెప్పినటువంటి మాట, ఏలియా తర్వాత మారుగా ప్రవక్తగా ఎలీషాను నేను ఎన్నుకున్నాను. ఏలియా అందరికీ తెలియజేశాడు తన శిష్యులకు, ఇదిగో నేను ఆరోహణం కాబోతున్నాను, దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నాను, నా తర్వాత నా స్థాయి, నా స్థితి, నా సింహాసనం, ఆ ప్రవక్త యొక్క స్థాయి నా శిష్యుడైనటువంటి ఎలీషాకు అప్పగించబడిందని ఎలీషాను గురించి అందరికీ తెలియజేశాడు. మరి ఏలియా ఎప్పుడైతే దేవుని యొద్దకు కొనుకోబడ్డాడో యోర్దాను దాటి ముందుకు సాగిపోయారు. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు, అగ్నిరథాలు వచ్చినాయి, ఏలియా వెళ్ళిపోయాడు. అయితే ఎలీషా ఇప్పుడు అంత దూరం నుండి వస్తున్నాడు, శిష్యులందరూ గమనిస్తున్నారు. ఏలియా వెళ్ళిపోయాడు, ఇక ఎలీషా మాట ఎవరు వింటారు? ఎలీషా మనలాంటి వాడేగా, మనతో పాటు ఉన్నవాడేగా, మన ప్రక్కన పడుకున్నవాడేగా, మనం అందరం కలిసి పనిచేసుకున్న వారమే కదా. ఇప్పుడు మనం అందరి మధ్యలో ఎలీషా గొప్పవాడు ఎలా అయిపోతాడు? లేదు, నేను ఏలియాకి తోడుగా ఉన్నట్లు ఎలీషా నీకు తోడుగా ఉన్నాను. ఏలియాకి ఇచ్చినటువంటి అగ్ని అభిషేకమును నీకును నేను ఇస్తున్నాను రెండింతలు. ఏలియాకు తోడుగా ఉండి ఏ విధంగా అద్భుతములు జరిగించానో నీ ద్వారా నేను అద్భుతములు జరిగిస్తాను అని ఎలీషాతో మాట్లాడినటువంటి ప్రభు
ఎలీషాను బలపరిచారు. ఎలీషా యోర్దాను దాటి వారి దేశాన్ని, వారి ప్రాంతానికి వెళ్ళాలి. ఇప్పుడు మధ్యలో యోర్దాను నది అడ్డు ఉంది. అక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తాం, చూద్దాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. చూసారా, అప్పటి వరకు ఎలీషా వాళ్ళతో ఒకడమనే ఉన్నాడు. కానీ దేవుడు తోడుగా ఉండి ఎలీషాని గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఎలీషా, ఇక నువ్వు వారితో పాటు కాదు, నేను నిన్ను హెచ్చించాను, నిన్ను గొప్ప చేశాను అని ఎలీషా ఎదురుగా ఉన్నటువంటి యోర్దాను నదిని మరలా పాయలు చేయడానికి దేవుడు ఎలీషాకు శక్తినిచ్చాడు. ఏలియా మాత్రమేనా యోర్దానును పాయలు చేయగలిగేది? యెహోషువ ఒక్కడైనా యోర్దాను పాయలు చేయగలిగేది? మోషే ఒక్కడైనా సముద్రంను పాయలు చేయగలిగింది? ఇదిగో, మోషేకు తోడుగా ఉన్న నేనే ఎర్ర సముద్రం పాయలు చేయనట్లుగా చేశాను. యెహోషువకు తోడుగా ఉన్నది నేనే యోర్దాను పాయలు ఉన్నట్లుగా చేశాను. ఇదిగో, ఏలియాకు తోడుగా ఉన్నది నేనే నీ కనుదిట యోర్దాను పాయలు ఉన్నట్లుగా చేశాను. ఇప్పుడు నీకును నేను తోడుగా ఉన్నాను. వారి ద్వారా జరిగినటువంటి అద్భుతములు, ఆశ్చర్యములు నీ ద్వారా జరిగించటకు నేను శక్తిమంతుడును, నాలో ఉన్న శక్తి ఏమాత్రము తరిగిపోలేదు, తగ్గిపోలేదని ఎలీషా ద్వారా యోర్దాను నది పాయలు ఉన్నట్లుగా దేవుడు చేశాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్నటువంటి వారు శిష్యులు ఎలీషాతో పాటు, వాడు మన వంటి వాడే, వాడు మనతో పాటు వాడే, వాడి మాట మనం వినేదేంటి, వాడు చెప్తే మనం చేయాలా అని ఆలోచిస్తున్నటువంటి ప్రవక్తల శిష్యులందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎలీషా ఆ అంగీని, ఆ దుప్పటిని పట్టుకొని ఆ యోర్దాను టచ్ చేశాడు, దాన్ని తాకాడు, యోర్దాను పాయలయ్యి నడుచుకుంటూ యోర్దాను నదిలో నుండి వచ్చాడు, వారందరికీ అర్థమైంది ఎలీషా మనలాంటి శిష్యుడు కాదు, ఎలీషా మన వంటి ప్రవక్త కాదు, మనలాగా ట్రైనింగ్ తీసుకుంటూ నేర్చుకునేవాడు కాదు. ఎలీషా ప్రవక్త, మనకు నాయకుడు, మనకు గురువు. ఏలియా తర్వాత మన కొరకు ఏర్పరచబడినటువంటి దేవుని సేవకుడు, దైవజనుడు అని జనులందరూ, ప్రవక్తలందరూ గుర్తించి ఎలీషా యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారు. దైవజనుడా, నా ఏలినవాడా, ఇక ఆజ్ఞాపించండి. ప్రభువు మనకి గొప్ప చేయడానికి ఎన్నో అద్భుతములు చేస్తూ ఉంటారు. అవమానపరిచిన వారి ఎదుటే మన తలను హెచ్చిస్తారు. నిందించిన వారిని మన గురించి గొప్పగా చెప్పుకునేలాగా చేస్తారు. నిందలన్నిటినీ ఒక దండగా వేసి, దండగా సిద్ధపరిచి దాన్ని తీసుకొచ్చి మన మెడలో అలంకరిస్తారు. మనకి ఏమీ చేత కాదని చెప్పిన వారే మన ఎద్దకు వచ్చి, మీరు ప్రార్థన చేయకపోతే ఈ పని జరగదు, మీరు మా కోసం ప్రార్థన చేయండి అని విన్నవించుకునేటట్లుగా చేస్తాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ఎన్నో వాక్యాధారాలు దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలుపెట్టాడు. నా ప్రియ సహోదరులరా, భయపడకండి, దేవుడు తోడుగా ఉన్నాడు. మన అపజయాల్ని, నిందలను, సమస్తమును ఆయన పాదాల చెంత పెట్టి, ప్రభువా నీవిచ్చిన వాగ్దానమును నా పట్ల నెరవేర్చుము అని మనము ప్రార్థన యథార్థంగా కన్నీటితో విలపిస్తూ ఆయన సహాయం కొరకు నిజమైనటువంటి మనసుతో ప్రార్థించిన ఎడల, కనిపెట్టుకుని ఎడల, ఆయన మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అంతటికంటే, అన్నిటికంటే ఎత్తుగా మన తల ఎత్తి హెచ్చింపచేస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండకు మనల్ని ఎక్కింపచేసి అక్కడ మనల్ని నిలబెడతాడు. అనేకులకు నేను ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏ విధంగా హెచ్చిస్తానన్న సంగతి రుజువుపరుస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించండి. ఏ అవమానాల్లో, ఏ నిందల్లో, ఏ అపజయాలలో ఒంటరిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారో, విడవబడిన వారిగా ఉన్నారో, ఏకాకిగా నిలిచిపోయి ఉన్నారో, ధైర్యము సరిపోక ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితిని దాటలేక, జయించలేక నిలిచి ఉన్నారో మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. నేడు వారి కన్నులు ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నానని, తోడుగా ఉండి గొప్ప భీకర కార్యములు జరిగించినటువంటి మా పితరుల జీవితంలో మీరు చేసినటువంటి ఆశ్చర్య భీకరమైన కార్యాలను మా జీవితంలో మీరు జరిగించండి. వాక్యం వారి ప్రతి వారిని మీరు ఉజ్జీవింపచేయండి.
మీరు తోడుగా ఉండండి, వారి కార్యాలను సఫలపరచండి. చదువుల్లో జ్ఞానమును దయచేయండి, ఉద్యోగంలో జయము అనుగ్రహించండి, వ్యాపారంలో లాభాన్ని దయచేయండి, ఆశీర్వాదము దయచేయండి. సంతానం లేమితో ఉన్న వారికి చక్కటి శిశువులను అనుగ్రహించండి, గర్భఫలమును దయచేయండి. ఇంకొన్ని తండ్రి కుటుంబాలను ఐక్యపరచండి, సమాధానపరచండి. విడిగా ఉండడం నీ చిత్తము కాదు, ఐక్యపరిచి సంతోషాన్ని కలుగు చేసి నీవు తోడుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది రుజువుపరిచి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి నీకు నీ పరిచయ కొరకు అయ్యా మీరు నిలబెట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకను ఈ ఛానల్ వారిని దీవించండి, వారి యొక్క ఈ పరిచయను కూడా దీవించమని, ఇంకను ఈ పరిచయం ద్వారా ఇంకా అనేకులు ఆత్మీయతలోకి వృద్ధి పొందినట్లుగా, బలపరచబడినట్లుగా, అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.